అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం వైసీపీ అధినేత జగన్ దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రజలను భయపెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు ఇచ్చిన మాట కోసం ప్రధాని మోడీ రష్యా పర్యటనను రద్దు చేసుకుని మరీ ఆంధ్రప్రదేశ్కు రావడం సంతోషకరమంటున్న విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్కి నిన్న ప్రధానమంత్రి మోదీ వచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అమరావతి పనులు రీస్టార్ట్ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మోడీ టూర్ ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు సక్సెస్ అయింది, అలాగే రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. సో వాటి పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోడీ ఒక సందేశాన్ని ఇచ్చారు, దానిపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్రానికి నిన్న మోడీ వచ్చారు, ప్రధానమంత్రి మోడీ వస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అంటే గతంలో ఏదైతే అమరావతి శంకుస్థాపన సందర్భంలో ఒక గిఫ్ట్ ఇచ్చారో అలాంటి గిఫ్ట్ ఇస్తారని ఆశించారు. అనేక కార్యక్రమాలను కూడా ఆయన చేతుల మీదుగా లాంచ్ చేశారు. నిన్నటి కార్యక్రమం ఎలా జరిగిందని సుమారు 56,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయటం జరిగింది. మరి అదే పెద్ద గిఫ్ట్ ఆంధ్ర రాష్ట్రానికి, ముఖ్యంగా అమరావతి రాజధానికి సమీపంలో అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున సుమారు 48,000 crores అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. సో ఇదే పెద్ద గిఫ్ట్ కింద మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేగాని ఏదో కొంచెం ప్రతిపక్షం వాళ్ళు ఏదో సున్నం వేస్తారో లేకపోతే అది వేస్తారో అంటే ఆ సున్నం వాళ్ళపైనే పడుతుంది. అట్లాగే ఇంకొక వైఎస్ఆర్సీపీ నేత వారు కూడా ఏదో మీరు తీసుకున్న గోతులో మళ్ళీ రెండోసారి చేస్తున్నారనేది ఒక వెకిలి కామెంట్స్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగా అభివృద్ధి చేయలేదు, దాన్ని ప్రక్షాళన చేయటము, దాన్ని పవిత్రత మళ్ళీ తీసుకురావటం గురించి మళ్ళీ రీస్టార్ట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎక్కడైనా సరే ఒకసారి శంకుస్థాపన చేసిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఒక 5 years దాన్ని సర్వనాశనం చేసిన తర్వాత మళ్ళీ మనం ఏదైనా కనీసం ఒక ఇల్లు కట్టుకుందామనుకున్నా మళ్ళీ దానికి ఏదో పసుపు నీళ్ళు జల్లో లేకపోతే ఏదో చిన్న పూజ చేసో మళ్ళీ స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వారందరూ కలిసి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఇన్సిడెంట్. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఏదైతే కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అన్ని ఇతర దేశ నాయకులతోటి కంటిన్యూస్గా వాళ్ళు పొలిటికల్ డిప్లొమసీస్ అవన్నీ భారతదేశ రక్షణ గురించి ఉన్న నిమగ్నమైన పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి మాట ఇచ్చాము, 2వ తారీఖుని వస్తామని చెప్పాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన రావటం జరిగింది. ఇది ఒక అత్యంత అద్భుతమైన ప్రక్రియ కింద మనం చూడవలసిన అవసరం ఉంది. సో డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రం అంటే అత్యంత ప్రేమ చూపిస్తున్నారు, అట్లాగే నిధులు ఇస్తున్నారు. సర్వనాశనం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ఒక చేయూతనిచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఆంధ్రులకు అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అట్లాగే అందుకు వారు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున నిన్న ఇనాగ్రేషన్స్ చేయడం జరిగింది. సభ కూడా బ్రహ్మాండంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కలిసి, వాళ్ళ అధికారులు, ముఖ్యంగా మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున కష్టపడి ఈ సభని పెద్ద గ్రాండ్ సక్సెస్గా చేశారు. అట్లాగే ప్రజలు కూడా, అమరావతి రైతులు కూడా వాలంటరీగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అమరావతి రైతుల కళ నెరవేరిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అమరావతి రాష్ట్ర రాజధాని లేకుండానే ఆంధ్రప్రదేశ్ అనేది గత 5 సంవత్సరాల పాటు నిర్వీర్యం అయిపోయింది. ఆల్రెడీ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యి సగం కంప్లీట్ చేసుకున్నవి 80% కంప్లీట్ చేసుకున్నవి కూడా ఆగిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఏం చేశారు అని ప్రశ్నిస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఈ 5 సంవత్సరాలే మళ్ళీ ఇలాంటివే చేస్తారు, కాలయాపన చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఉండకుండా చేస్తారు అనేది ప్రతిపక్షాల వాదన. ఎలా తీసుకుంటారు దీన్ని? అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని, దాంట్లో బీజేపీ స్టాండ్ మొదటి నుంచి కూడా అదే ఉంది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలన చేసినప్పుడు కూడా మేము చెప్పేది అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చెప్తూనే వచ్చాము. నాయకులు అన్న వాళ్ళు అందరూ కూడా అదే స్టాండ్ మీద మేము ఉన్నాము. మాకు అప్పుడు ప్రజలు మాకు ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వనప్పటికీ కూడా మేము అదే స్టాండ్, మా స్టాండ్ ఎప్పుడు మారదు. ఒకసారి స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ ప్రకారమే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఒక డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళకి ఇంత అభివృద్ధి అయిపోతుందా, మనం ఏమి చేయలేకపోయాము, మనము సర్వనాశనం చేద్దామని అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమి
కూటమి వచ్చిన తర్వాత దాన్ని అభివృద్ధిలోకి తీసుకుని వస్తుంది అనే భావనతోటి వాళ్ళు డిప్రెషన్లోకి పోయి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేతకాని మాటలు. వాళ్ళకి చేసేది ఏం లేదు. వాళ్ళంతా కూడా ఆ అవినీతి ఆరోపణలతోటి కూరుకుపోయిన ఉన్న పరిస్థితిలో ఏదో ఒకటి చెప్తే కొంత డైవర్షన్ అవుతుందనే భావనతోటి వాళ్ళు చెప్పారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా అన్నా సరే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు, ఎందుకంటే లాస్ట్ 5 years ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రధానమంత్రి స్వయంగా విజయవాడకు వస్తున్నప్పుడు ఈయన విజయవాడలో ఉంటే కూడా భయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో బెంగళూరు వెళ్ళిపోయినట్టుగా మనం పేపర్స్లో చూస్తున్నాము. కానీ వాళ్ళు చేతకాని ప్రభుత్వం నడిపారు. 5 years సర్వనాశనం చేశారు, రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. అట్లాగే పెద్ద ఎత్తున కుంభకోణాల్లో కూరుకుపోయారు. అంతా డబ్బు, అవినీతి, అరాచకము తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఏమి లేదు. ఇప్పుడు అత్యంత అద్భుతంగా మళ్ళీ 3 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి దీనికి ఇనాగ్రేషన్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇది ఏదైతే నిన్న జరిగినటువంటి అమరావతి రీస్టార్ట్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా సాగింది. ఇదే విధంగా మోడీ ఆంధ్రప్రదేశ్ పైన స్పెషల్ ఫోకస్ చేయడం అనేది, ఏదైనా రాష్ట్రం అనేది కొంచెం తక్కువలో ఉన్నప్పుడు పీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రం పైన స్పెషల్ ఫోకస్ పెట్టడము, స్పెషల్ నిధులు ఇవ్వడము, ఏమి తీసుకొచ్చారు, ఏమి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా మోదీ చరిత్రలో నిలిచారు. కాబట్టి అమరావతి రాష్ట్ర రాజధానిగా చరిత్రకెక్కడానికి మరొక 3 ఏళ్ల సమయం తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజతో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.